హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది హైదరాబాద్ లో ఉంది. ఇందులో చాలా పోస్టులు అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు, బీడీఎల్ వెబ్సైట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది చాలా మందికి బీడీఎల్ అంటే తెలుసు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే, మీరు హెచ్ఆర్ లోకి వెళ్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్, ఇవి కేటగిరీ. ఇందులో చాలా పోస్టులు అయితే వచ్చాయి. ఆల్ లొకేషన్స్ ఆఫ్ బీడీఎల్ ఎక్కడైతే ఉన్నావో అన్ని లొకేషన్లు ఈ పోస్టులు వచ్చాయి. సో ఇది రిక్రూట్మెంట్ మనకి పీడిఎఫ్. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పూర్తి డీటెయిల్ తెలియాలి అంటే మనం ఈ వీడియోని చివరి వరకు చూడాలి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే కమెంట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో గచ్చిబౌలి హైదరాబాద్ లో అవుతుంది. కార్పొరేట్ ఆఫీస్ అంటే మెయిన్ ఆఫీస్ ఇక్కడ ఉంది. సో ఇక భారత్ డైనమిక్ లిమిటెడ్ గురించి ఇది స్థాపించారు, ఇదన్నీ దీని గురించి ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ ఇండియన్ నేషనల్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఆన్ కాంట్రాక్ట్ టెంపరీ బేసిస్. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే వచ్చేవి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ టు ఎనీ ఆఫ్ ది యూనిట్స్ ఆఫీసెస్ ఆఫ్ ది కంపెనీ. సో ఎక్కడైనా సరే ఇండియాలో ఈ యూనిట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి పంపిస్తారు. కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ ఆర్ కంచన్బాగ్ యూనిట్ హైదరాబాద్ ఆర్ బహనూర్ యూనిట్ సంగారెడ్డి ఆర్ విశాఖపట్నం ఆర్ ఇబ్రాహీంపట్నం, అలాగే న్యూఢిల్లీ. సో మెయిన్ అయితే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. న్యూఢిల్లీలో అయితే ఒకటి ఉంది. సో ఈ ఏరియాలో పంపించవచ్చు. ఇక పోస్టులు ఏమున్నాయనేది చూద్దాం. ట్రైనీ ఇంజనీరు ఎలక్ట్రానిక్స్ కి 50 పోస్టులు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీరు మెకానికల్ కి 30 పోస్టులు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీరు ఎలక్ట్రికల్ కి 10 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ కి 10 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్ కి 5 పోస్టులు ఉన్నాయి. ఇది ట్రైనీ ఆఫీసర్. ట్రైనీ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ కి 4 ఉన్నాయి. ట్రైనీ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ 3 ఉన్నాయి. సో ఈ పోస్టులు వచ్చేసి 112 పోస్టులు ఉన్నాయి. ఇక ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ కి ఎలక్ట్రానిక్స్ 40 ఉన్నాయి. మెకానికల్ కి 30 ఉన్నాయి. సో ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ 10 ఉన్నాయి. ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ కి 10 ఉన్నాయి. ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ కి 5 ఉన్నాయి. ట్రైనీ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ కి 5 ఉన్నాయి. టోటల్ గా 100 ఉన్నాయి. ఇవి 100, ఇవి 112. టోటల్ గా 212 పోస్టులు ఉన్నాయి. ఇక కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ ఎవరికి ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కేటగిరీని బట్టి, ఈ పోస్టుని బట్టి ఈ కేటగిరీ. సో ఇందులో రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూబీడీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకొని మీరు ఎందులోకి వస్తారో ఆ కేటగిరీని బట్టి అప్లై చేసుకోవచ్చు. సో 212 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అది కామన్ గా 28 years 10/8/2025కి కట్ ఆఫ్ ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ 3 years, 5 years, 10 years ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇక్కడ డీటెయిల్ చార్ట్ ఇచ్చారు చూడండి, ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి. అలాగే ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇక్కడ డీటెయిల్ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. జనరల్ గా అన్రిజర్వ్డ్కి 28, ఇక ఓబీసీకి 31, ఎస్సీ ఎస్టీకి 33. ఇది కామన్ గా 3 years 5 years లెక్కేస్తే అంత వస్తుంది కదా. సో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇక టెన్యూర్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్ విల్ బి ఎంగేజ్డ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year విచ్ మే బి ఎక్స్టెండ్ అప్ టు మాక్సిమం 3 more years. ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇస్తారు మనకి. సో టోటల్ గా వచ్చేసి 4 years ఉంటుంది. ఓకే, తర్వాత ఫర్దర్ 1 more term another 4 years ఆన్ ఇయర్లీ ఎక్స్టెండెడ్ బేసిస్ మే బి ఎక్స్టెండ్ యాజ్ ఫర్ ఆర్గనైజర్ రిక్రూట్మెంట్ ప్రకారం లేదంటే రిక్వైర్మెంట్ ప్రకారం మిమ్మల్ని కంటిన్యూ చేయొచ్చు. అదే ఇచ్చారు ఇక్కడ. ద కాంట్రాక్ట్ ఎంప్లాయీ షల్ నాట్ మేక్ ఎనీ క్లెయిమ్ ఫర్ రెగ్యులర్ ఎంప్లాయీ. సో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ లాగా మీరు బీడీఎల్లో ట్రై చేయడానికి అయితే లేదు. ఇది ఇచ్చారు ఇక్కడ. ఇక ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్కి వచ్చే జీతం ఫస్ట్ ఇయర్కి 29,500 అయితే వస్తుంది. సెకండ్ ఇయర్ 32,500, థర్డ్ ఇయర్ 35,500, ఫోర్త్ ఇయర్ 38,500 ఇస్తారు.
ఇక ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్కి అయితే 24,500, 26,000, 27,500, 29,000 ఇస్తారు. ఇక అడిషన్గా ఏమిస్తున్నారంటే పర్ మంత్ 10,000 rupees ఫర్ ఇయర్ విల్ బి పెయిడ్ టువర్డ్స్ ఎక్స్పెన్సెస్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తారు, తర్వాత అటైర్ అలవెన్సెస్ ఇస్తారు, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తారు, ఫుట్వేర్ అలవెన్సెస్ ఇస్తారు. అలాగే అదర్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 50% ఏమిస్తారు అన్నది కూడా ఉన్నాయి, చదువుకోవచ్చు. అలాగే ఇక క్వాలిఫికేషన్ ఇచ్చారు బీఈ బీటెక్. మెయిన్లీ అయితే బీఈ బీటెక్ మీద ఎక్కువ ఉంటాయి బ్రాంచెస్. సో అవి నెక్స్ట్ వచ్చేసి సిఏ ఇస్తున్నారు, ఎంబీఏ ఉంది. సో ఫైనాన్స్ సెక్షన్కి. అలాగే హ్యూమన్ రిసోర్స్కి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అడుగుతున్నారు హెచ్ఆర్కి సంబంధించి. నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎంబీఏ అడుగుతున్నారు. సో ఇలా మనం పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే ఇక్కడ కూడా ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ 3 years డిప్లొమా అడుగుతున్నారు, అదే ఈక్వలెంట్. సో డిప్లొమా, తర్వాత బీఈ బీటెక్, ఎంబీఏ, అలాగే ఇంకేమున్నాయి మనకి సిఏ. సో ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చెక్ చేసుకోండి. ఇక డిగ్రీ బేస్ మీద హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ అసిస్టెంట్ కాబట్టి డిగ్రీ బేస్ మీద అడుగుతున్నారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. డిసిప్లిన్ వచ్చేసి అంటే ఎలక్ట్రానిక్స్ అనగానే ఏమి ఉండాలి, ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్. సో ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్, కంప్యూటర్ బేస్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, సిబిటి టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ సబ్జెక్టు డిసిప్లిన్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ వచ్చి జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇది. నెక్స్ట్ టెస్ట్ సెంటర్లు ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్, తెలంగాణ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ 2 సెంటర్లు అయితే ఉంటాయి, ఇంకెక్కడా ఉండవు. ఎందుకంటే బీడీఎల్ ఉన్నది ఎక్కువ ఇక్కడే కాబట్టి. రిజర్వేషన్స్, కన్సెషన్స్ అండ్ రిలాక్సేషన్స్ అనేది కామన్గా ఉంటాయి. ఇవన్నీ మనం అప్లికేషన్ ఫీ అయితే 300 రూపాయలు అయితే ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇంకెవరికి అంటే మనకి అన్రోజెడ్ ఈడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకైతే ఉంది ఇది. తర్వాత వాళ్ళకి ఇచ్చారు అంటే మిగతా వాళ్ళకి లేదని అర్థం కదా. క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సెప్షన్ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, అది వాళ్ళకి లేదు. ఎగ్జామ్టెడ్ కేటగిరీ ఆర్ ఎగ్జామ్టెడ్. ఇక ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి అయితే లేదు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కామన్గా ఉంటాయి. ట్రావెలింగ్ అలవెన్స్, డిఎన్ఆర్ అలవెన్స్ విల్ నాట్ బి పేడ్ ద క్యాండిడేట్ హూ ఆర్ అటెండింగ్ రిటన్ టెస్ట్. సో టీఏ ఎవరు, డిఏ ఎవరు అని చెప్తున్నారు ముందే. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కంప్లీట్. ఇంకా హౌ టు అప్లై అంటే మనం ఈ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో ఇది ఎలా అప్లై చేయాలి అనేది మీకు చూపిస్తా. సో కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెక్ చేసుకోండి. 17/7/2025 2 గంటలకి ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియో మీకు వచ్చేటప్పటికైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాదు కాబట్టి మీరు ఇమీడియట్లీ మీకు 17వ తారీఖు ఈ వీడియో వస్తుంది మార్నింగ్, కానీ మీకు 2 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఓపెన్ అవుతుంది. సో అదొకటి మీరు గమనించగలరు. క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 10/8/2025 వరకు ఉంది, 4 PM. అడ్మిట్ కార్డు ఫర్ రిటర్న్ టెస్ట్ డౌన్లోడ్ చేసుకున్నది 18 నుంచి ఇచ్చారు, 18/8. రిటర్న్ టెస్ట్ మేబీ ఉండొచ్చు 24/8/2025 అని ఇచ్చారు. ఎనీ ఎంక్వైరీ ఏదైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ మెయిల్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ఆ డేట్కి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో లేదంటే మీరు దీని మీద కూడా క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అంటే డేటు మనకి ఇంకా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇదే సేమ్ వెబ్సైట్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి బీడీఎల్ మన సైట్ అదేగా చూస్తున్నాం, అదే సైటు. సో ఇక్కడే మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవడమే. సో 2 గంటలకి 17వ తారీఖున ఓపెన్ అవుతుంది, కానీ నా వీడియో 7:56 మార్నింగ్కే వస్తుంది. సో అందుకనే మీరు చెక్ చేసుకోగలరు. ఎవరైతే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందో
ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.